ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మే 16వ తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి మోసం జరగబోతుంది. మరి ఇంతకీ మే 16వ తేదీన శుక్రవారం నాడు తులారాశి వారికి ఏ విధంగా మోసం జరగబోతుంది, అసలు ఏ వ్యక్తులు మీపై పగతో మోసం చేయబోతున్నారు, గ్రహ సంచారం ప్రకారం ఈ యొక్క రాశి వారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, ఏ ఏ రంగాల్లో ఏ విధంగా రాణించబోతున్నారు, విద్య, వృత్తి, ఉద్యోగపరంగా ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు, అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా లాభాలు రాబోతున్నాయా, నష్టాలు రాబోతున్నాయా, ఇక్కడ నుంచి ఈ యొక్క రాశి వారికి శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఎటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశిలో జన్మించిన వ్యక్తులకు కొన్ని అనుకూల, మరికొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు కొన్ని గుడ్ న్యూస్లను వినడంతో పాటుగా కొన్ని అనుకోని సమస్యలను కూడా ఎదుర్కోక తప్పదండి. ఆ సమయంలో మాత్రం చాలా ధైర్యాన్ని కూడబెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు ఆ యొక్క సమస్యల వల్ల నుంచి బయటపడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, మీకు ఏ సమస్యలైన వలయంలాగా చుట్టుముట్టినప్పుడు ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అప్పుడే ఆ యొక్క సమస్య నుంచి, కష్టాల ఊబి నుంచి బయటపడగలుగుతాం. ఇక ఈ యొక్క రాశి వారు నిజంగా చెప్పుకోవాలంటే రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతిదీ కూడా సాధించబోతున్నారు. ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా తిరుగులేని విజయాలు మీ సొంతం కాబోతున్నాయి. మీరు కోరుకోవడం ఆలస్యం అండి. ఆ విధంగా తులారాశిలో జన్మించిన జాతకులు ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా రాణించబోతున్నారండి. మీరు ఏ రంగంలో అయితే అడుగు పెడతారో అందులో తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి మనం ముందుగా అనుకునే విధంగా ముందుగా మనం ఈ యొక్క రాశి వారికి సంబంధించి మే 16వ తేదీన మీరు చాలా అంటే చాలా శుభవార్తలు వినబోతున్నారండి. అయితే ఇప్పుడు మీరు ఎటువంటి కోరికలు కోరుకుంటారో అటువంటి శుభవార్తలు నెరవేరుతాయా, లేదంటే దైవానుగ్రహం వల్ల మీకు ఏమైనా సరే ఎటువంటి అంటే దైవానుగ్రహం ప్రకారం ఈ యొక్క రాశివారిని దైవం ఏ విధంగా శుభవార్తలు వినిపించబోతుంది, ఏ విధంగా కరుణించి అనుగ్రహించబోతుంది, ఇటువంటి విషయాలు ఇప్పుడు చూద్దామండి. ఎవరైతే మీలో వృత్తి, ఉద్యోగంలో ఉంటూ నిరాశలో జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను వినేందుకు ఛాన్స్ ఉందండి. మీలో ఎవరైనా ఉద్యోగులు, కొత్త వ్యక్తులు ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఈ యొక్క రాశి వారికి తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారు రాబోయే రోజుల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక అలాగే ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగానికి సాధించబోతున్నారండి. ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి మే 16వ తేదీన శుక్రవారం నాడు తులారాశి వారికి ఎన్నో విషయాలు మీ జీవితంలో జరగబోతున్నాయండి. చక్కటి ప్యాకేజీతో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా సన్నిహితులు, శ్రేయభిలాషులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పుకోవాలి. ఇకపోతే మీరు ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్నా, ఈ యొక్క బిజీగా ఉన్నవారు ఎవరుంటారో వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఇక అలాగే ఈ రాశిలో వారిలో బిజినెస్ చేసే వ్యక్తుల నుంచి ప్రాఫిట్స్ను అందుకోవడం జరుగుతుంది. మీరు ఏ సమయంలో పెట్టుబడి పెట్టినా సరే ఆ యొక్క రాశి వారికి ఈ గుర్తుపెట్టుకోండి, ఇందులో మీరు పెట్టుబడి పెట్టినా మీకు మంచి లాభాలను తీసుకొస్తాయండి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీరు బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారండి. అంటే ఎప్పుడైనా సరే మంచి బిజినెస్ చేసే వ్యక్తులకు ఆదాయం, ఇన్కమ్ బాగానే వస్తుంది. కాబట్టి మీ చుట్టూ ఆదాయం, అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇన్కమ్ ఎంతైతే ఉందో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందండి. అంటే నిజంగా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఈ వ్యక్తుల నుంచి ఇటువంటి వైఖరి వారిలో ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి కనీసం ఈ యొక్క రాశి వారు తినటానికి
తిండి లేకుండా అదేవిధంగా ఎప్పటి నుంచో చాలా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అందరూ అని కాదండి, మీలో కొంతమంది ఒక్కొక్కసారి తినడానికి సరైన విధంగా ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న ఆడవారు ఖచ్చితంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వారికి బాధ్యత తెలిసే విధంగా చేయండి. మీ యొక్క మార్కుని ఇంట్లో చూపెట్టండి. ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుందండి. ఇక 4 శుభవార్తలు ఈ యొక్క రాశి వారి సమయంలో వినబోతున్నారు. ఎవరైతే మీలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఉంటూ నిరాశలో జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను వింటారు. మీలో ఎవరైనా వ్యక్తులు ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు, అదేవిధంగా మంచి శుభవార్త వింటారండి. ఇక మీలో ఎవరైనా జీవిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే వివాహం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగం ఉన్నటువంటి ఈ యొక్క రాశివారు సహోద్యోగంలో ఉన్నటువంటి నిరాశలు జీవిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను వింటారు. మీలో ఎవరైనా వ్యక్తులు ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశివారు రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే ఇంక్రిమెంట్, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తాయండి. ఇక దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి త్వరలోనే మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఈ యొక్క రాశివారు చక్కటి ప్యాకేజ్తో కూడిన జార్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులందరికీ కూడా ఈ యొక్క రాశివారు చివరి వరకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగిందండి. ఇక ఈ యొక్క రాశివారికి చక్కటి ప్యాకేజ్తో కూడిన జాబ్ రావడంతో ఈ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అనమాట. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్నారో అటువంటి బిజీగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో తులారాశిలో జన్మించిన వ్యక్తులు నిజం చెప్పాలంటే ఈ యొక్క రాశివారికి సంబంధించి శ్రేయభిలాషులు, సన్నిహితులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్తో మేము మా లైఫ్ ఏ విధంగా సెటిల్ కావాలి, ఏ విధంగా సెటిల్ అవుతుంది, ఉన్నతాధికారులతో ఈ యొక్క రాశివారు ఎప్పుడైనా సరే శాలరీ పెంచమని అడిగినప్పుడు కాస్త కూడా పెంచకుండా ఏ విధంగా వర్క్ చేయించుకుంటారు. ఇలా విసుగు వేసారిపోయినటువంటి ఈ యొక్క తులారాశి వారు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మంచి జరగబోతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకున్న తులారాశి వారు ఈ యొక్క రాశి వారు మాత్రం ఏదైతే మీరు అనుకుంటున్నారో ఈ విధంగా ఇక్కడ చక్కటి ప్యాకేజ్తో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్తో ఈ యొక్క రాశివారు ఎవరైతే ఈ యొక్క రాశివారు ఉంటారో ఈ జాబ్తో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుందండి. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఉన్నారో వారు ఈ యొక్క రాశివారు చాలా అంటే చాలా అభివృద్ధిని రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు. మంచి ఆదాయం వస్తుందండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మంచి ఇన్కమ్ అని పొందుతారనమాట. ఇక అలాగే మంచి రోజులు అనేవి మీకు రాబోతున్నాయి. చాలా మంచి రోజులు మీకు రాబోతున్నాయి. ఇక తులారాశి వారికి సంబంధించి వారిలోనే బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి సమయం కాదని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంటున్నారు. ఇక లాభాలను ఈ యొక్క రాశివారు నిజం చెప్పాలంటే లాభాలను పొందుతూనే ఉంటారు. దీర్ఘకాలంగా వాయిదాల వల్ల మాత్రం కాస్త లేటుగా అవ్వచ్చు, కానీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాశివారికి సంబంధించి ఈ యొక్క రాశివారి నిజం చెప్పాలంటే దీర్ఘకాలంగా ఈ యొక్క రాశివారికి ఏమైనా వ్యాధులు ఉన్నవన్నీ దూరం అవుతాయి. ఇక అలాగే ఈ యొక్క రాశివారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా రాబోయే రోజులు దూరం కాబోతున్నాయండి. ఇక విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా. ఇక ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ నెక్స్ట్ లాభాలు వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ను అందుకుంటారు. ఉద్యోగంలో ఈ యొక్క రాశివారికి వ్యాపారపరంగా ఈ యొక్క తులారాశి వారికి సో చూసారు కదా తులారాశి వారు ఈ విధంగా ఇలా ఉంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదండి స్టార్టింగ్లో మే 16వ తేదీ శుక్రవారం తులారాశి వారికి మోసం జరగబోతుంది. అవునండి, మీరు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఒక్కరినే కార్నర్ చేసి మిగిలిన 2-3 వ్యక్తులు కలిసి బిజినెస్లో మిమ్మల్ని దొంగ దెబ్బ కొడతారండి. మిమ్మల్ని దారుణంగా అన్యాయంగా మోసం చేస్తారు. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి ఆ వ్యక్తుల నుంచి. కాబట్టి తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు అంటే ఏదన్నా వస్తువు చేజారిపోతే తీసుకోగలం, మనిషి కనుక ఏదైనా జరిగి దూరమైపోతే తట్టుకోలేమండి. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి ఇలా ఉంటే మే 16వ తేదీ శుక్రవారం తులారాశి వారికి సంబంధించి వీరు అంటే మే 16వ తేదీన శుక్రవారం రోజున తులారాశి వారికి మోసం జరగబోతుంది. 100% ఇదే జరగబోతుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే తల్లిదండ్రులు అంటే మే 16వ తేదీ శుక్రవారం తులారాశికి మోసం జరగబోతుంది అనుకున్నాం కదా. అయితే ఈ విషయంలో కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించింది కాదండి, బయట వ్యక్తుల వల్ల గొడవ జరుగుతుందనమాట. ఆ తర్వాత వెంటనే దంపతులు ఇద్దరు సర్దుమణుగుతారనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో
అనుకున్నది ఆలస్యమైన పంట. నేను ఈ యొక్క రాశి వారికి నేను బాగుపడాలి, నేను మాత్రమే బాగుపడాలి అనే మనస్తత్వం పక్కన పెట్టేసి ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉంటే మంచి ప్యూర్ హార్ట్తో ఈ యొక్క రాశి వారు ఈవినింగ్ టైంలో కనుక ప్రతి ఒక్కరికండి, అందరూ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ధూప్ స్టిక్స్ని వెలిగించడం వల్ల మీ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీ 16వ తేదీన శుక్రవారం ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి అంతా కలిసి వస్తుంది. సో చూసారు కదా, తులారాశి వారు మే 16వ తేదీ శుక్రవారం తులారాశి వారికి ఏ విధంగా మోసం జరగబోతుంది, ఏ వ్యక్తులు మోసం చేయబోతున్నారు, ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.